ఫ్రెండ్స్, ఈరోజు మనం సోమప్ప సోమేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. ఈ యొక్క సోమప్ప సోమేశ్వర స్వామి దేవాలయం మిర్యాలగూడ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క దేవాలయం మూసీ నది ఒడ్డున ఉన్నది. ఈ యొక్క దేవాలయాన్ని భృగుమాలికా సోమేశ్వర స్వామి దేవాలయంగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క శివలింగాన్ని భృగుమహర్షి గారిచే ప్రతిష్ఠింపబడింది కావున దీన్ని భృగుమాలికా సోమేశ్వర స్వామి దేవాలయంగా ప్రాచుర్యంలో ఉన్నది. ఈ యొక్క దేవాలయం అష్టభైరవులతో సహితంగా ప్రతిష్ఠింపబడిందిగా ప్రతీతి. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఈశాన్య భైరవుడు మాత్రమే ఉన్నాడు. కాలక్రమేణా మిగిలిన భైరవుల యొక్క విగ్రహాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. యుగాల నాటి చరిత్ర కలిగిన యొక్క సోమేశ్వర స్వామి దేవాలయం భృగుమహర్షి పూర్వం తను యాగాలు యజ్ఞాలు చేస్తూ దేశమంతటా తన యాత్ర కొనసాగిస్తూ ఈ యొక్క దేవాలయం ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా తన యొక్క రుద్రాక్షమాల ఈ యొక్క ప్రదేశానికి ఉన్న అత్యంత శక్తి ద్వారా కింద పడిపోవడం జరిగింది. ఆ సమయంలో ఆ యొక్క భృగుమహర్షి ఈ యొక్క ప్రదేశంలో ఎంతో శక్తి దాగి ఉన్నట్టుగా తలచి ఇక్కడ ఒక పిండి ముద్దతోనే చేసిన శివలింగాన్ని తయారు చేసి దానికి ప్రతినిత్యం కూడా అభిషేకం చేస్తూ ఉండేవాడు. అలా కొంతకాలానికి కాలక్రమేణా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చి ఆ యొక్క శివలింగానికి పూజలు చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నారు. అలా యుగాలు దాటిపోయింది. ఈ యొక్క పిండి ముద్దగా ఉన్న శివలింగానికి ప్రజలందరూ పూజలు చేయడం ప్రారంభించారు. ఇలా యుగాలు దాటినా కూడా ప్రజలు ఈ యొక్క శివలింగానికి అత్యంత శక్తి ఉన్నదిగా భావించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. ఇలా కొన్ని యుగాలు దాటిన తర్వాతకి కాకతీయుల కాలంలో కాకతీయ రాజులు ఒకానొకసారి ఈ యొక్క ప్రదేశానికి విచ్చేసి ఇక్కడ ఉన్న శివలింగానికి దర్శనం చేసుకొని చాలా శక్తివంతమైనదిగా భావించి ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేపట్టారు. ఈ యొక్క దేవాలయం మూసీ నది ఒడ్డున ఉన్నది. కాకతీయుల నాటి కళా నైపుణ్యం మనం ఈ యొక్క దేవాలయంలో మనం చూడవచ్చు. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. దేవాలయం చుట్టూ కూడా పచ్చని చెట్లు, పంట పొలాలు. దేవాలయం వెనుకనే మూసీ నది కూడా ఉంటుంది. అక్కడ మనం చూస్తున్నట్టుగా అది పురాతన కాలం నాటి కళ్యాణ కట్ట. ఈ యొక్క దేవాలయంలో ఆంజనేయ స్వామి, అలాగే వెనుక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవతల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క దేవాలయంలో చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. ఈ యొక్క దేవాలయానికి ప్రజల సహకారం,
అలాగే భక్తుల యొక్క భక్తి నమ్మకాలతో పాటు చాలా అత్యంత శక్తివంతమైన దేవాలయంగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రతి మహాశివరాత్రి రోజున జాతర 3 రోజుల పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం 108 సర్పదేవతల యొక్క విగ్రహాలని చూడవచ్చు. ఏ దేశంలో కూడా ఇలా మనం ఇలాంటి ఇంత చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని మనం చూడలేము. ఇది వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం. ఈ యొక్క దేవాలయం కాలక్రమేణా చాలా అభివృద్ధికి నోచుకొని ఇప్పుడు మనం ఇలా చూస్తున్నట్టుగా ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో ఎప్పుడూ కూడా ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం భక్తుల రాకపోకలు ఏమీ లేకున్నప్పటికీ ఏదైనా పర్వదినం వచ్చిన నాడు, శివరాత్రి వచ్చినప్పుడు చాలా చుట్టుపక్కల ఉన్న ప్రజలు విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో ఒక గుప్త సొరంగ మార్గం కూడా ఉన్నది. ఈ యొక్క సొరంగ మార్గం గుండా వెళితే శ్రీశైలానికి చేరుకోవచ్చునని ప్రజలు నమ్ముతారు. ఎంతోమంది తపస్సు చేసుకోవడానికి ఈ గుహలోనికి వెళ్ళినట్టుగా చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ గుహ మొత్తం పూడిపోయి ఉన్నది. ప్రభుత్వం వారు దీన్ని ఎవరూ లోనికి వెళ్ళకుండా, ప్రమాదం జరగకుండా దాన్ని మూసివేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో మనం చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ యొక్క బావి కాకతీయుల కాలంలో నిర్మించారు. తరువాత ఈ యొక్క బావిలో ప్రతినిత్యం ఇక్కడ ఉన్న ప్రజలు నీరు తాగేవారు. అలాగే శివుని అభిషేకానికి కూడా ఈ యొక్క నీటినే వాడుకునేవారు. ఈ యొక్క దేవాలయానికి వెనుక భాగంలో నుంచి మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ మూసీ నదికి వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ యొక్క
మూసీ నది వెనుక వైపు ఒక చిన్న ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది గంగాదేవి మందిరము. ఇది మూసీని ఆనుకునే ఉంటుంది. వర్షాకాలంలో వచ్చినట్లయితే కనుక ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ యొక్క గంగాదేవి మందిరంలో ప్రజలు సంవత్సరానికి ఒకసారి గంగమ్మ తల్లి జాతర చేస్తుంటారు. ఈ యొక్క గంగమ్మ తల్లి జాతర సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ప్రజలు జరపడం జరుగుతుంది. ఇది మూసీ నది. భక్తులు ఈ మూసీ నది దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి పూజలు చేసుకోవడం జరిగేది. మహాశివరాత్రి రోజు అలాగే కార్తీక మాసంలో భక్తులు ఇచ్చట స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి అక్కడ శివయ్యని దర్శించుకుంటారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఈ యొక్క ప్రదేశంలో చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎదురుగా చూసే ఈ యొక్క మర్రి చెట్టు సుమారు 1500 సంవత్సరాల క్రితందిగా చరిత్రకారులు భావిస్తుంటారు. ఈ యొక్క దేవాలయానికి చేరుకోవడానికి మిర్యాలగూడ పట్టణం నుంచి కోదాడ వెళ్ళే దారిలో చిల్లేపల్లి అనే గ్రామం దగ్గర ఎడం వైపుగా లోపలికి మళ్ళీ అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు ముందుకు వచ్చాక సోమేశ్వర స్వామి దేవాలయం యొక్క చిన్న బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి ఎడం వైపు దిగినట్టుగా అయితే ఈ యొక్క దేవాలయానికి మనం చేరుకోవచ్చు.
ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ సెలవు రోజులలో వచ్చినట్లయితే ఈ యొక్క ప్రదేశంలో మనం కొద్దిసేపు పిల్లలతోని టైంపాస్ చేసి ప్రశాంతంగా అటు ఇటు తిరిగి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళవచ్చు. భక్తులు ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ముందుగానే ఆహార పదార్థాలు ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ మీకు తినటానికి ఏమీ దొరకవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.